సౌండ్ పెంచిన మాజీ మంత్రి కొడాలి నాని కారణం ఏంటి? వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొడాలి నాని మాజీ మంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అసలు మీడియా ముందు కనపడట్లేదు. ఎప్పుడో అడపదడప వల్లభనేని వంశీని ములాఖత్ తీసుకొని ఆయన్ని పరామర్శకు వెళ్ళినప్పుడు ఒకసారి, ఇక ఆ తర్వాత ఎప్పుడో అడపదడప కనపడతా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఆయన శైలి ప్రకారంగా ఘాటుగా మాట్లాడటం అట్లాంటివి ఏమి లేవు, మొత్తం మారిపోయినాయి మొన్న ఓటమి తర్వాత. కానీ ఈరోజు ఆయన కొంచెం గట్టిగానే సౌండ్ పెంచారని చెప్పేసి అనుకోవాలి. సో ప్రధానంగా ఈరోజు మహానాడు జరుగుతూ ఉంది. మరో ప్రక్కన వైసీపీ వాళ్ళు కార్యవర్గ సమావేశం, అంటే ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు. ఈ సమావేశం తదనంతరం కొడాలి నాని ఏం మాట్లాడారో అనేది ఒకసారి మీకు వినిపిస్తూ దానిపైన విశ్లేషణ చేసుకుందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్లమెంటు ఇన్ఛార్జీలు, అదేవిధంగా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. దీంట్లో 3 ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకున్నారు. ఒకటి, బాబు పరిపాలనలో 2 సంవత్సరాలకే ఏమేమి వెన్నుపోట్లు పొడిచాడు అన్నటువంటి ఒక పాంప్లెట్ను కూడా రిలీజ్ చేశాము. అదేవిధంగా 2, ఈ సర్రని చెప్పి వెస్ట్ బెంగాల్, తమిళనాడులో ఓటర్లని తొలగించడం, తద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి పొందుతున్నారో అటువంటి నష్టాలు ఆంధ్రప్రదేశ్లో జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా తెలియజేశారు. అదేవిధంగా ఇంకోటి, లోకల్ బాడీ ఎన్నికల్లో యునానిమస్గా ఏది కూడా ఇవ్వడానికి వీల్లేదు. తప్పకుండా ఎన్నికల్లో పోటీ పెట్టాలి అభ్యర్థుల్ని. వాళ్ళ విజయం కోసం మీరు అందరూ కూడా కృషి చేయాలి. పార్టీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోకల్ బాడీలో ఒక సర్పంచ్ కానీ ఒక వార్డు మెంబర్ కూడా యునానిమస్గా వదలడానికి వీల్లేదు. ఒకవేళ కనుక ఎక్కడైనా యునానిమస్గా వదిలేసినట్లయితే తప్పకుండా నేను సీరియస్గా యాక్షన్ తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నడిపేటువంటి మా అందరికి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఇక్కడ వరకు ఏంటంటే ఆ 3 అంశాలు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఎందుకు చెప్పారు, దాని పర్యవసానాలు ఏంటి అని మనం తర్వాత విశ్లేషించుకుందాం. ఈయన స్టైల్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఒకసారి విందాం. ఆయన చెప్పినటువంటి ఈ 3 ప్రోగ్రాంలు, ఒకటి సర్రు, ఒరిజినల్గా ఎవరైతే నిజమైన ఓటర్లు ఉంటారో వాళ్ళు ఓటర్లకు పోకుండా చూసే బాధ్యతని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులకి పూర్తి సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వెన్నుపోటు రాజకీయాలు, సూపర్ 6 అని చెప్పి హామీ ఇచ్చి దాన్ని 6లో పైన కొమ్మే కాదని చెప్పి అది తీసి సూపర్ 0 చేశాడు. ఆ సూపర్ 0 హామీలను ఎలా వెన్నుపోటు పొడిచాడు ఈ 2 సంవత్సరాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి రేపు 4 నుంచి 12వ తారీఖు వరకు చెప్పమన్నారు. ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శిరసా వహిస్తాం. రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు లోపు వివరించాలని చెప్పేసి అన్నారు. ఎందుకు? 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరిగింది, 12వ తేదీన ప్రభుత్వం అంటే ప్రమాణ స్వీకారం, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఛార్జ్ తీసుకుంది. సో అందు గురించి 4 నుంచి 12 లోపల చేయమన్నారు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, లేకపోతే ఆయన మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళకి తెలిసింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, ఒకటి, మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇట్లా ఉంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇట్లా కూర్చోవటం, ఈ 2 వీళ్ళిద్దరిని పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గడిచి గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పడం. ఈ తప్పించి 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి. ఇది మళ్ళీ మొదలు పెట్టేశాడు. ఈ 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే చూడండి, మళ్ళీ పదాలు వచ్చేసినాయి. ఇక అంతకుముందు లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్నారు, ఇప్పుడు లేదు. ఇక చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఏం చేసేవారా బాబు అని కానీ, ఏంటి అంటే తల్లి, చెల్లి, గొడ్డలి. ఇప్పుడు తల్లి, చెల్లి, గొడ్డలని ఎవరు అనట్లా, వాళ్ళ చెల్లె అనేక రకాలుగా ఎండగడుతూ ఉన్నారు. వీళ్ళు చెప్పవసరలా, వీళ్ళంటే ప్రత్యర్థులు వేరు. మరి సొంత చెల్లె మాట్లాడుతున్నారు కదా, చూద్దాం. సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట ఈ డాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకి? ఇది డాన్సులు, సొల్లు కబుర్లు. ఇది మళ్ళీ ఓల్డ్ ప్యాటర్న్ లోకి వచ్చేసారు ఆయన. ఇక ఇంకా చూద్దాం. సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. రైట్.
సూపర్ సున్నా అంటున్నారు. ఇప్పుడు మహిళలకి ఉచిత ప్రయాణం జరుగుతుందా లేదా ఆర్టీసీ బస్సుల్లో? అది సూపర్ 6లో లేదా? తల్లికి వందనం అనేది ఇచ్చారా లేదా? అది సూపర్ 6లో లేదా? మరి గృహిణులకి ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఇచ్చారు. అది సూపర్ 6లో ఉందా లేదా? మరి సూపర్ సున్నా అని ఎలా అంటారు? ప్రజలకు ఆ మాత్రం తెలియదా? ప్రజలు గమనిస్తూ ఉన్నారు, కరెక్టే. ప్రజలు అన్నీ సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నారు. అసలు ఎవరు హామీలు ఇచ్చారు, ఏం హామీలు ఇచ్చారు, ఏమి ఇస్తున్నారు, ఏమి ఇవ్వలేదు అనేది కూడా క్లారిటీ ఉంది. చంద్రబాబు చెబితే మోడీ గారికి వంగి నమస్కారాలు, పవన్ కళ్యాణ్కి వంగి నమస్కారాలు, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గొడ్డలే గడిది గుడ్డు అని ఈ సొల్లు కబుర్లు తప్పించి ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు సూపర్ 6 సున్నా చేసావా చేయలేదా అని చెప్పానండి. నాకు ఏమి చెప్పడం. ఈ 2 కార్యక్రమాలు ఆయనకి తెలిసిందే. ఈ 79 సంవత్సరాలు, 76, 78 సంవత్సరాల వయసులో వంగి నమస్కారాలు పెడతాం ఒక ఇద్దరికి. ఆయన పట్టుకుని గొడ్డల పార్టీ గడిది గుడ్డు పార్టీ అని చెప్పి తిడతాం. ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు దరిద్రం ఎప్పుడు వదులుతా అని చెప్పి ఎదురు చూస్తాను. ప్రజలు వదిలిస్తారు. ఇట్లాగే 2024 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే మాట్లాడారు. ఏమని? ఇంకేముంది, వీళ్ళు సంచి మొత్తం సర్దుకొని బుట్ట గిట్ట తట్ట అంతా సర్దుకొని వెళ్ళిపోవాలన్నారు. చివరికి ఎవరు సర్దుకున్నారు? అదేమిటి అంటే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు కదా. చంద్రబాబు నాయుడు కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని మాజీ చేస్తే ఆయన బూట్లు దుడుస్తా అని చెప్పేసి అన్నది ఈయనే. మరి ఏం చేశారా? మాజీ అయ్యాడు ఆయన. కనీసం ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. చూద్దాం. లోకేష్ పిలిస్తే ఇప్పుడు లోకేష్ ఉన్న ఒక శాఖనే సరిగ్గా నడుపుకోలేకపోతున్నాడు. లోకేష్ గారికి ఉంది ఒక శాఖనా? అది కూడా క్లారిటీ లేదేమో పాపం కొడాలనానికి. ఆయన 2 శాఖలు, ఒకటి ఐటీ మరియు విద్యాశాఖ. ఈ 2 శాఖలు ఏ రకంగా నిర్వర్తిస్తున్నాడు అనేది ప్రజలకి తెలుసు. ఎందుకంటే పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్ని ఏ రకంగా తీసుకొస్తున్నారు. అలాగే విద్యాశాఖకు సంబంధించి మొన్న 10th ఫలితాలు కావచ్చు, ఆ తర్వాత టీచర్స్కి సంబంధించిన వ్యవహారాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీరు ఇచ్చారే, మెగా డిఎస్సి ఇస్తానని, అది ఇవ్వలేదు కదా. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేశారు, వాళ్ళు రిక్రూట్మెంట్ అయింది, వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కనిపించట్లేదా కొడాలి నాని గారికి? దాని మీద చర్చ పెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి రావాలంటే ఎవరు రావాలి? అదిగో చర్చకి రమ్మన్నారు, లోకేష్ గారు చర్చకి రమ్మన్నారంట. అంటే ఇప్పుడు చర్చకి ఎవరు రావాలి? జగన్మోహన్ రెడ్డి గారు రమ్మంటే ఇప్పుడు ఏమంటున్నారు చూద్దాం. చంద్రబాబు రావాలి. ఈయన ఎవరు? ఇప్పుడు ఎన్టీఆర్ గారు పుట్టినరోజు వాళ్ళ మహానాడు జరుపుతున్నారు. ఎక్కడ జరుపుతున్నారు? ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చారు? కాబట్టి అది ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు మహానాడు ఏంటది, ఎందుకు ఈ విధంగా వర్చువల్గా ఉండాలి అని చెప్పేసి చేస్తున్నారు అని చెప్పేసి కనుక కూడా నాని గారికి ఐడియా లేదో బహుశా. ఇప్పుడు ప్రధాని గారి పిలుపు మేరకు కొన్ని పొదుపులు, జాగ్రత్తలు ఇవన్నీ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. దాన్ని కూడా తప్పు పట్టేలాగా ఇప్పుడు ఏ స్థాయికి తీసుకొచ్చారంటే ఇక దాన్ని ఎలా మాట్లాడాలి. అయితే ఇక్కడ చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే ఆయన ఎందుకు వస్తాడు, ఆయన రేంజ్ ఏంటి, ఈయన రేంజ్ ఏంటి అని చెప్పేసి అనే తరహాలో మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ సీఎం అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి వీరిద్దరే అనే తరహాలో ఆయన చెప్తా ఉన్నారు. సరే, ఇప్పుడు అప్కమింగ్ లీడర్ అంటే టీడీపీకి ఒక నాయకుడిగా ఇప్పుడు ఆయన పార్టీ పగ్గాలు కూడా చేపట్టారు. సో ఇటువంటి తరుణంలో ఇక ఆయనే కదా, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే. సో ఇప్పుడు పార్టీ పగ్గాలు కూడా ఆయన చేతికి అప్పచెప్పారు. ఇప్పుడు ఏదైనా సరే పారామీటర్ ఏంటి, ఎవరికైనా ప్రజల్లో ఆదరణ. ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల, చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పం. మొదటి నుంచి ఇది ఆనవాయితీగా ఆ కుటుంబానికి వాళ్ళు, ఈ కుటుంబానికి ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కానీ నారా లోకేష్ అలా చేయలేదే. సంబంధం లేకుండా మంగళగిరి నియోజకవర్గం వచ్చి పోటీ చేశారు. ఓటమి పాలైనా సరే ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని అక్కడే ఉండి మరలా గెలిచి సాధించి చూపించారు. సో ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే పులివెందులు వదిలేసి వచ్చి ఇదే మంగళగిరిలో, ఇప్పుడు అది నారా లోకేష్ గారికి ఏం అడ్డా కాదు మంగళగిరి అనేది. ఆయన వచ్చాడు, పోటీ చేశాడు, 2 సార్లు పోటీ చేస్తే ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు. సో ఇప్పుడు అదే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ లోకేష్ పోటీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందిగా. ప్రజల ఆదరణ ఎవరికి ఉంది ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఈ 2 సామాజిక వర్గం వాళ్ళు బలంగా లేరు అక్కడ ఉంది బీసీ సామాజిక వర్గం. సో అటువంటి తరుణంలో అక్కడ నిలబడితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది కదా, తెలుస్తుంది ప్రజలకి. చంద్రబాబు నాయుడు ఇంకా 3 సంవత్సరాలు ఇద్దరికి ఉంగి నమస్కారాలు పెడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని జరుగుతుంది. ఇదే కార్యక్రమంతో సోమవారం కంప్లీట్ చేస్తాడు. ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మైనస్ ఏంటంటే చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేడు, చంద్రబాబు లాగా ద్రోహాలు చేయలేడు, చంద్రబాబు లాగా అబద్ధపు
ఎన్నికల వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టో చేయలేడు. అవసరానికి ఎవడో కాళ్ళు గడ్డలు పట్టుకుని వంగి నమస్కారాలు పెట్టుకోలేడు. ఆయన ఏను సచ్చినా బతికినా ఒకే రకంగా, ఆయన గెలిచినా ఓడినా ఆయన పద్ధతి నిజమే చెబుతాడు, స్టడీగానే నిలబడతాడు. ఉన్నదే ప్రజల కోసం, మోడీనైనా లేకపోతే ఇంకోళ్ళైనా సరే అదే రకంగా మాట్లాడతారు, అదే రకంగా అడుగుతారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడాడు, చంద్రబాబుని ఏ రకంగా సంబోధించాడు ఒకసారి గుర్తుంచుకోండి మీరు. ఈయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిస్తే నిజమే చెప్తారన్నారు కదా, మరి ఆ కోడికత్తికి సంబంధించిన కేసులో ఒక సాక్షిగా రమ్మంటే కూడా ఎన్ఐఏ కోర్టుకి ఎందుకు వెళ్ళా? నోరు తెరిస్తే నిజమే మాట్లాడతారు కదా, దానికి వెళ్ళలేదు. పైగా ఈయన అబద్ధ హామీలు ఎవరో అన్నారు, ఓకే రైట్, అది కూడా నిజమే అనుకుందాం. మొన్న ఆల్రెడీ పరిపాలనలో చూపించారు కదా అబద్ధ హామీలు ఏమిటి అని. సిపిఎస్ రద్దు చేస్తున్నారు, చేశారా? మెగా డిఎస్సి నిర్వర్తిస్తున్నారు, పెట్టారా? లేదు. రాజధాని అమరావతి అని చెప్పేసి అన్నారు, ఉంచారా? 3 రాజధానుల ఇదంతా మాట మార్చడం అంటారా, మడమ తిప్పటం అంటారా, లేదా మాట మీద నిలబడతాం అంటారా? ఇది ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎట్లా సంబోధిస్తున్నారు కాబట్టి ఇద్దరికేమో వంగి నమస్కారాలు పెడతారు. ఎందుకు ఆ కర్మ? ఈ రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు సీనియరా, మోడీ సీనియరా, పవన్ కళ్యాణ్ సీనియరా, చంద్రబాబు నాయుడు సీనియరా? అంత వయసు వచ్చి అంత వంగి నమస్కారాలు పెట్టాల్సినటువంటి కర్మ ఈ మనిషికి ఏమొచ్చింది? ఈ వయసులో ఇంత కర్మ. ఎన్ని రోజుల తెలుగుదేశం పార్టీ దేని పెట్టాడు? తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పెట్టాడు. ఆ ఆత్మగౌరవాన్ని ఏం చేసావు నువ్వు? వంగి నమస్కారాలు పెట్టి ఆడ బూట్లు నాకి, ఏళ్ళ బూట్లు నాకి, ఇంకా నువ్వు చెబితే నేను వినాలి కర్మ. ఇక బూట్లు నాకటం వచ్చేసింది. ఇక సో బూట్లు తొడవటం, బూట్లు నాకటం, ఈ భాష మరలా వదల్లా. సో ఆల్రెడీ ఈ భాష ఉపయోగించి అంతకుముందు చేసిన వ్యాఖ్యల వలన వైసీపీ పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది తెలియదేం కాదు. ఎందుకు? కొడాలి నాని గారికి బాగా తెలుసుది. ఉదాహరణకి ఆయన 2004లో రాజకీయ అరంగేయటం, తొలిసారిగా ఎమ్మెల్యేగా గుడివాడలో పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. గెలుపొందింది ఆయనే. అక్కడ గాలి ఎవరిది? కాంగ్రెస్ది. రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కృష్ణా జిల్లాలో గెలుపొందిన వాళ్ళల్లో 2 గెలుపొందితే, ఒకరు దేవినేని ఉమ, 2 కొడాలి నాని. సో గెలుపొందాడు. ఆ తర్వాత 2009లో మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అయినా కొడాలి నాని అక్కడ గెలిచాడు. రైట్? అంటే పార్టీ గాలికి అతీతంగా ఈయన గెలుస్తూనే ఉన్నాడు. ఇక 2014 వచ్చేసరికి ఆయన వైసీపీలోకి వచ్చారు, గెలుపొందారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈయన మాత్రం ఎమ్మెల్యేకి గెలిచాడు. 2019లో ఒకే ఒక్కసారి ఈయన గెలవటం, ఈయన ఉన్న పార్టీ కూడా గెలవటం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 4 ఎన్నికలు ఈయన గెలుపొందాడు గాలికి అతీతంగా. మరి 2024కి వచ్చేసరికి ఇదే కొడాలి నాని 50,000 పైనే ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎందుకు? ఆ డిఫరెన్స్ ఏంటి? గాలికి అతీతంగా ఈయన గెలుస్తూ ఉండేవాడు కదా. మరి అటువంటిది మొన్న అంత దారుణంగా ఎందుకు ఓడిపోయారు? అది ప్రజలను అడిగితే క్లియర్గా తెలుస్తుంది. ఇది ఒక గుడివాడే కాదు, మెజారిటీలన్నీ కూడా బ్రహ్మాండమైన మెజారిటీలు వచ్చినాయి కూటమి ప్రభుత్వానికి, కూటమి పార్టీకి. ఎక్కడ పోటీ చేసినా ఎందుకు వచ్చినాయి? ఇదిగో ఇలాంటి మాటల వల్ల. ఇక్కడ కొడాలి నాని ఒకడే కాదు, ఇంకా చాలామంది కూడా అలా మాట్లాడారు. సో అందులో ప్రధానంగా కొడాలి నానినే ఉంటారు తొలిగా. మరి అటువంటి ఆయన మరలా ఇదే భాషలోకి వస్తే ఏంటి పరిస్థితి? మరలా అదే గతి. వీళ్ళు ఎన్నికలకు ముందు వైనాడు 175 జగన్మోహన్ రెడ్డి ఏదో పొరపాటున మాట్లాడిన దానికి ఇక వైనాడు 175 అని చెప్పేసి అందరూ గట్టిగా మాట్లాడారు. ఇక అందరికి మాట్లాడుతున్నారు కదా, మళ్ళీ మన వెనక్కి వెళ్ళకూడదని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైనాడు 175 అని చెప్పేసి ఆ టీవీ 9 ఇంటర్వ్యూలో కూడా మాట్లాడేశారు. తీరా కట్ చేస్తే వాస్తవం ఏంటి? అది కనపడింది రిజల్ట్స్లో. సో ఇంత జరుగుతుంటే ఇప్పుడు ఈయనకి వాయిస్ ఎందుకు రైజ్ అవుతుంది? ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా మనం రాజకీయ కక్ష పూరితంగా వ్యవహరించకూడదు, మనం రాష్ట్రం అభివృద్ధి అని చెప్పేసి వీళ్ళ ఆలోచన పరంగా వీళ్ళు పాలన చేసుకుంటా పోతా ఉంటే ఓకే, వీళ్ళు మనల్ని వదిలేశారు, మనల్ని పట్టించుకోరు అనే ఉద్దేశంతో ఈయన ఉన్నారని అనుకోవాలా? లేదు. వీళ్ళుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో ఈ 2 ఇయర్స్లో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి అది నిజమనుకొని ఇప్పుడు ఈయన నిజమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నిజమే అని చెప్పేసి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనుకోవాలా? ఇక మరి 2029లో రాబోయేది మనమే అని చెప్పేసి హైపోథెటికల్గా వీళ్ళైతే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా ఉన్నారో, ఇక వైసీపీ వాళ్ళు కూడా అదే పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 2.1 అని చెప్పేసి అని అంటూ ఉంటుంటే ఇదంతా నిజమే అని అనుకుంటున్నారు. అది వైనాడు 175 ఎంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 కూడా అంతే నిజం అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇక వాటన్నిటిని ఉద్దేశించుకొని ఇంకేముంది, మనం బ్రహ్మాండంగా కళ్ళు పూసుకుంటే ఆ 2 సంవత్సరాలు కూడా వెళ్ళిపోతాయి, ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఉంటుంది, అదే ఉంది, అది కూడా కళ్ళు మూసేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారా? మరలా ఒకవేళ వైసీపీ ఓడిపోతే మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటారా? ఇక అట్లాంటివే అనుకోవాలి బహుశా. సో అంటే ఇప్పుడు మరలా
కొడాలి నాని ఇలా ఈ రకంగా మాట్లాడటానికి సౌండ్ పెరగడానికి గల కారణాలు ఏంటంటారు? సో గతంలో అంటే ఆయన పైన ఆ కేసులు ఉంటాయి, ఈ కేసులు ఉంటాయి, ఆయన లోపలేస్తారని చెప్పేసి అన్నదంతా కూడా ఒక స్పెక్యులేషన్ మాత్రమే. సో మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, వీళ్ళు అరెస్ట్ చేసేది లేదు, మనల్ని టచ్ చేసేది లేదు అని అనుకున్నారా? ఎందుకంటే ఈయన అన్నారు అప్పుడు, టచ్ అయ్యి ఎవరిని టచ్ చేస్తావు, టచ్ అయ్యి కొడాలి నానిని టచ్ చేస్తావా, లేకపోతే వల్లభనేని వంశీని టచ్ చేస్తావా, జోగి రమేష్ని టచ్ చేస్తావా అన్నారు. ఈయన అదృష్టం ఏమో కానీ ఈయన మాత్రం ముట్టుకోలేదు. కానీ అటు వల్లభనేని వంశీ, అటు జోగి రమేష్ వీళ్ళందరూ ఆయా కేసుల్లో వాళ్ళు ఇరుక్కుపోయారు. సో దానికి తగినట్టుగానే చట్టపరంగానే చర్యలు జరిగినాయి. సో ఇప్పుడు మరి ఈయన పైన ఏమి అవినీతి ఆరోపణలు లేవా, ఏమై ఉంటుంది? సో దానికి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? ఎందుకంటే ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ 2 years గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఆ రకంగా రేజ్ అయ్యి మరి మాట్లాడటం, అది కూడా బూట్లు తోడవడం, బూట్లు నాకటం అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని అంటే దీనిపైన మరి ప్రభుత్వం ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుంది? మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.